హాయ్ ఫ్రెండ్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్ తో ఎలాంటి పబ్లిక్ ఎగ్జామ్ రాసినా టాప్ స్కోర్ గెయిన్ చేయొచ్చు. ఇది నేను చెప్తుంది కాదు, ఎంతో మంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎగ్జామ్ ఏదైనా హై స్కోర్ చేయాలంటే హ్యాండ్ రైటింగ్ అనేది పవర్ఫుల్ వెపన్ లాంటిది. స్టూడెంట్స్ కెరియర్ లో హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ లో మనకు ఉండేది తక్కువ సమయం, అందులో సగం టైం ఆలోచించడానికే గడిచిపోతుంది. ఫైనల్ గా టైం సరిపోకపోవడంతో మీకు తెలిసిన ఆన్సర్స్ కూడా రాయలేకపోతారు. ఎగ్జామ్ లో టాప్ స్కోర్ చేయాలంటే చదవడం ఎంత ముఖ్యమో చదివింది పేపర్ పైన రాయడం కూడా అంతే ముఖ్యం. కొన్ని స్టడీస్ లో బయటపడిన విషయం ఏమిటంటే, పేపర్ కరెక్షన్ చేసే టీచర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉన్న స్టూడెంట్స్ చిన్న చిన్న మిస్టేక్స్ తో రాసిన ఫుల్ మార్క్స్ వేస్తారంట. దీనికి రీజన్ ఏంటంటే, గుడ్ హ్యాండ్ రైటింగ్ వల్ల పేపర్ కరెక్షన్ చేసే వారికి ఈజీగా అర్థమవుతుంది. అర్థం అవ్వడమే కాకుండా వారి హ్యాండ్ రైటింగ్ కి ఇంప్రెస్ అవుతారు. ఈ రీజన్ వల్ల వారికి ఫుల్ మార్క్స్ వేస్తారు. ఫ్రెండ్స్, మీరొక ఆన్సర్ ని ఎంత పర్ఫెక్ట్ గా రాసినా మంచి హ్యాండ్ రైటింగ్ లేకపోతే మీ పేపర్ పైన బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మీ క్లాస్ లో హ్యాండ్ రైటింగ్ బాగున్న వారికి మాక్సిమం టీచర్స్ అందరూ వారు పర్ఫెక్ట్ ఆన్సర్ రాయకపోయినా మీకంటే ఎక్కువ మార్క్స్ వేస్తారు. సో మీరు పర్ఫెక్ట్ గా చదివి హ్యాండ్ రైటింగ్ కారణంగా ఎందుకు తక్కువ స్కోర్ చేస్తారు? మీరు కూడా మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకొని మీ ఫైనల్ ఎగ్జామ్ లో హై స్కోర్ చేయండి. మీకో విషయం తెలుసా? హ్యాండ్ రైటింగ్ బాగా రాసే వారి బ్రెయిన్ చాలా కూల్ గా ఉంటుంది. వారు ఏదైనా రాసేటప్పుడు ప్రశాంతంగా ఎలాంటి డిస్ట్రాక్ట్ అవ్వకుండా రాస్తారు. ఇక మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను, వాటిని ఫాలో అవ్వండి చాలు. మీ హ్యాండ్ రైటింగ్ బిఫోర్ కంటే ఎన్నో రెట్లు బెటర్ గా మారుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మాతో డైరెక్ట్ గా స్టడీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాకు సపోర్ట్ గా ఒక లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నంబర్ 1, పే అటెన్షన్ టు గ్రిప్. మన హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందనేది మనం రాసేటప్పుడు పెన్ని ఎలా పట్టుకుంటున్నామనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. అయితే రాసేటప్పుడు పెన్ని ఎలా పట్టుకోవాలి? చాలా మంది రాసేటప్పుడు చాలా గట్టిగా పట్టుకొని రాస్తారు. మీరు కూడా ఇలా రాస్తే మీరు బాగా గుర్తు పెట్టుకోండి, దీని ద్వారా మీకు 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నంబర్ 1, మీ ఫింగర్స్ లో పెయిన్ వస్తుంది, ఫాస్ట్ గా రాయలేకపోతారు. నంబర్ 2, పెన్ని గట్టిగా ప్రెస్ చేసి రాయడం వల్ల నెక్స్ట్ పేజీలో కూడా దాని గుర్తులు పడతాయి, ఆ పేజీ డ్యామేజ్ అవుతుంది. అందుకే మీరు ఇప్పుడు రాసిన పెన్ని చాలా సింపుల్ గా పట్టుకొని రాయండి. మీ హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది, నెక్స్ట్ పేజీలో కూడా సింబల్స్ పడవు. నంబర్ 2, యూజ్ ఏ నైస్ పెన్. ఇది వినడానికి చాలా సిల్లీగా అనిపించొచ్చు, కానీ మనం వాడే పెన్ని బట్టి కూడా మన హ్యాండ్ రైటింగ్ మరియు మనం రాసే స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. దీనికో మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అతడు మూవీ చాలాసార్లు చూసే ఉంటారు. లాస్ట్ ఫైట్ లో విలన్ హీరోని గన్ తో షూట్ చేస్తే అది రిటర్న్ వచ్చి విలన్ కే తగులుతుంది. అంటే షూటింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే షూట్ చేసే నువ్వే కాదు, ఆ గన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అదే విధంగా హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే మనం రాసే పెన్ కూడా బాగుండాలి. ఏది పడితే ఆ పెన్ని వాడకూడదు, మీ ఫింగర్స్ కి సెట్ అయ్యే పెన్ను వాడాలి. అంటే ఒక 10 రూపీస్ పెన్ వాడితే సూపర్ గా సెట్ అవుతుంది. అందులో కూడా లావుగా ఉండే పెన్ని తీసుకోకండి, అలా అని సన్నగా ఉన్న పెన్ని కూడా తీసుకోకండి. మీకు సెట్ అయ్యే పెన్ని సెలెక్ట్ చేసుకోండి. నంబర్ 3, ఫోకస్ ఆన్ పోస్టర్. మన హ్యాండ్ రైటింగ్ మనం కూర్చునే పోస్టర్ ను బట్టి ఉంటుంది. మనం చాలా కంఫర్ట్ గా టేబుల్ దగ్గర కూర్చొని నోట్స్ రాస్తే అది చాలా అందంగా కనిపిస్తుంది. అదే మీరు బెడ్ పైన కూర్చొని రాస్తే కొంచెం డిఫరెన్స్ గా వస్తుంది. మీరొకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీరు పర్ఫెక్ట్ పోస్టర్ లో కూర్చొని గనక రాయకపోతే మీ హ్యాండ్ రైటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది మరియు పర్ఫెక్ట్ గా రాదు. సో మీరు పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ లో ఎలా అయితే కూర్చొని రాస్తారో అలా మీరు ఇంటి దగ్గర కూడా రాయడం ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్ రైటింగ్ అందంగా మారుతుంది. చాలా మంది వారి రైటింగ్ ని ఒక సైడ్ బెండ్ చేసి అన్ని వర్డ్స్ కలిసిపోయేలా రాస్తారు. దీనివల్ల వారి రైటింగ్ క్రాస్ గా వస్తుంది. మరికొంతమంది టేబుల్ పైన పడుకొని మరీ రాస్తారు. ఇలా తలను వంచి రాయడం వల్ల మీ హ్యాండ్ రైటింగ్ ఒక సైడ్ నుంచి మొదలు పెట్టి మరో సైడ్ కి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టేక్స్ ని మాత్రం అస్సలు చెయ్యకండి. రాస్తున్న సమయంలో సరైన పొజిషన్ లో కూర్చోండి. మన బాడీ పోస్టర్ రాస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే చాలా రిలాక్స్ గా, చాలా కంఫర్టబుల్ గా, స్ట్రైట్ గా కూర్చొని రాయాలి. ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక అదిరిపోయే యాప్ ని తీసుకొచ్చాను.
ఇది మీ స్టడీకి ఎంతగానో యూజ్ అవుతుంది. ఇందులో పాలిసెట్, ఐఐటి కాంపిటీషన్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి మరియు 10th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈ యాప్ లో మీకు కావాల్సిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ యాప్ నేమ్ స్టడీ గ్యారేజ్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లో డైలీ క్విజ్ ఉంటుంది మరియు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ యాప్ యూజ్ అవుతుంది. 10th క్లాస్ వాళ్ళకి డైలీ క్విజ్, డైలీ టెస్ట్ పేపర్స్, వీక్లీ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్, అసైన్మెంట్స్ ఉంటాయి. డైలీ టైం టేబుల్ కూడా ఉంటుంది. ఈ యాప్ ని యూజ్ చేసిన ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ కి చాలా మందికి 500+ మార్క్స్ వచ్చాయి. సో ఈ యాప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. నంబర్ 4, కంట్రోల్ యువర్ స్పీడ్. పరిగెడుతూ పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం చాలా మంచిదని మీరు చాలాసార్లు వినే ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు కూడా తొందరపడి ఏదీ చెయ్యకూడదని, నిదానంగా చెయ్యాలని మనకు చెప్తూనే ఉంటారు. కానీ ఈ విషయాన్ని మీరు సీరియస్ గా తీసుకోరు, జస్ట్ అలా విని ఇలా వదిలేస్తారు. అయితే మన రైటింగ్ విషయంలో కూడా ఇలానే చేస్తాం. మనకున్న రైటింగ్ ని ఫాస్ట్ గా రాసేసి వేరే పని చేస్తూ ఉంటాం. హడావిడిగా రాయడం వల్ల మన హ్యాండ్ రైటింగ్ కూడా పర్ఫెక్ట్ గా రాదు. అది వేరే వాళ్ళకి కూడా అర్థం కాదు. కరెక్షన్ చేసేటప్పుడు మీ టీచర్స్ కి మీ రైటింగ్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అందుకే మీ హ్యాండ్ రైటింగ్ బాగుండేలా ఇతరులకి సింపుల్ గా అర్థమయ్యే విధంగా నిదానంగా రాయాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, స్లోగా రాస్తే మా ఎగ్జామ్ ని ఎలా కంప్లీట్ చేయగలమని. స్లోగా రాయడం అనేది మీరు ఎగ్జామ్ లో అప్లై చేయకూడదు. మీకు నోట్స్ రాయమని చెప్తారు కదా, అక్కడ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ హ్యాండ్ రైటింగ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నంబర్ 5, మూవ్ ది హ్యాండ్. దీని గురించి మీరు చాలాసార్లు వినే ఉండొచ్చు. నిజానికి మనం రాసేటప్పుడు మన అరచేతులు మాత్రమే వాడుతాం. దానివల్ల మన హ్యాండ్ లో ఫాస్ట్ గా పెయిన్ వస్తుంది. పెయిన్ రావడం వల్ల మనం రాసేదానిపై ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేకపోతాం. దీనితో ముందు రాసినట్టుగా కాకుండా డిఫరెంట్ గా వస్తుంది. అది చూసిన మీ టీచర్ ఏంటి వేరే వాళ్ళతో రాయించావా అని ఒక్కసారైనా అడిగే ఉండొచ్చు. దానికి రీజన్ ఇదే. రాస్తున్న సమయంలో మన చేతికి పెయిన్ రాకుండా స్పీడ్గా రాయాలంటే మీ చేతిని ముందుకు వెనక్కి కదిలిస్తూ రాయాలి. దానివల్ల మీకు నొప్పిగా కూడా అనిపించదు. మీరు చాలా సమయం వరకు రాయగలరు. నంబర్ 6, రివ్యూ అండ్ రిఫ్లెక్ట్. ఫ్రెండ్స్, క్లీన్ గా ఉన్న వాటర్ లో ప్రతిదీ నీటిగా కనిపించినట్టు నీటిగా ఉన్న పేపర్ లో రైటింగ్ కూడా నీటిగా కనిపిస్తుంది. అంటే మనం రాసే నోట్బుక్ కానీ పేపర్ కానీ ఎంత నీటిగా ఉంటే అంత అట్రాక్టివ్ గా మన హ్యాండ్ రైటింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే మురికి నీటిలో మంచినీరు పోసినా అవి మురికిగానే కనిపిస్తాయి. అదే విధంగా మురికిగా ఉన్న పేపర్లో రాసినప్పుడు అందంగా రాసినా అది మురికిగానే కనిపిస్తుంది. సో మీరు నీటిగా ఉన్న నోట్బుక్ గాని పేపర్స్ ని గాని ముందే సెలెక్ట్ చేసుకుని రాయాలి. నంబర్ 7, ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఏదైనా స్కిల్ ని కన్సిస్టెన్సీతో డైలీ ప్రాక్టీస్ చేస్తే దానిలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. నీటి హ్యాండ్ రైటింగ్ కూడా డైలీ కొన్ని నిమిషాల పాటు రాస్తే ముందు కంటే ఎన్నో రేట్లు బెటర్ గా మారుతుంది. మనం చాలాసార్లు వినే ఉంటాం, తినగ తినగా చేదుగా ఉన్న వేపాకు కూడా తీయగా అవుతుందని. అదే విధంగా ప్రతిరోజు రాయడం వలన మీ హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవుతుంది. చాలా మంది ఎగ్జామ్ కి కొద్ది రోజులున్నప్పుడు రాయడం పక్కన పెట్టేసి ఫుల్ ఫోకస్ రివిజన్ పైన పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ లో స్పీడ్ గా రాయలేకపోతారు. ఎందుకంటే మీ బ్రెయిన్ స్పీడ్ కి మీరు రాసే స్పీడ్ తక్కువగా ఉంటుంది. అందుకే మీకు 90% గుర్తున్న 80% మాత్రమే ఎగ్జామ్ లో రాస్తారు. దానితో టాప్ స్కోర్ చెయ్యలేకపోతారు. సో చదవడం ఎంత ముఖ్యమో చదివిన ఆన్సర్ ని ఎగ్జామ్ లో స్పీడ్ గా రాయడం కూడా అంతే ముఖ్యం. స్పీడ్ గా రాయాలంటే మీరు ఎగ్జామ్ కి ముందు రివిజన్ ఎలా అయితే చేస్తారో రాయడం కూడా అలాగే ప్రాక్టీస్ చెయ్యాలి. మీరు అనొచ్చు, ఎగ్జామ్ కి ఇంకా తక్కువ రోజులే ఉన్నాయి బ్రదర్, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటే రివిజన్ ఎలా కంప్లీట్ చేస్తామని. అయితే దీనికి మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను. మీరు ఎలాగూ ఆన్సర్స్ నేర్చుకుంటున్నారు కదా, మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దానినే చూడకుండా పేపర్ పైన రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు 2 బెనిఫిట్స్ జరుగుతాయి. ఒకటి, ఆన్సర్ ని చూడకుండా రాయడం. 2, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం. మీకో విషయం తెలుసా, 10 సార్లు చదవడం కంటే ఒకసారి రాయడం ఎంతో ముఖ్యం. నంబర్ 8, రైట్ ఏ గివింగ్ ఏ గ్యాప్.
ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక రూమ్ లో బుక్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మరో రూమ్ లో బుక్స్ అన్ని నీటిగా టేబుల్ పైన ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు రూమ్స్ లో ఏ రూమ్ లో ఉన్న బుక్స్ నీటిగా ఉన్నాయో ఆలోచించండి. ఏ రూమ్ లో అయితే బుక్స్ టేబుల్ పైన ఉన్నాయో ఆ రూమ్ నీటిగా ఉంది. అదే విధంగా మన హ్యాండ్ రైటింగ్ విషయంలో కూడా జరుగుతుంది. మీరు రాసే సమయంలో అన్ని పదాలను కలిపి రాస్తే నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో టేబుల్ పైన బుక్స్ ఎలా అయితే నీట్గా సెట్ చేస్తారో అదే విధంగా సెంటెన్స్ కి మధ్యలో గ్యాప్ ఇస్తూ రాయాలి. అప్పుడు చూడడానికి ఇతరులకు అర్థమవ్వడానికి సింపుల్ గా ఉంటుంది. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ కి మధ్యలో గ్యాప్ ఇవ్వాలని ఎక్కువగా కూడా ఇవ్వకూడదు, అలా అని తక్కువగా కూడా ఇవ్వకూడదు. ఎంత గ్యాప్ ఇస్తే బాగుంటుందో అంతే గ్యాప్ ఇవ్వండి. అప్పుడే అది అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవుతుంది. ఈ టిప్స్ మీకు నచ్చితే మాకు సపోర్ట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching this video.